కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హలో హాయ్, వెల్కమ్ టు తగ్గేదేలే. సో ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఎక్కడో కాదండి, మూసాబోలి రోడ్కి వచ్చాను, ఓల్డ్ సిటీలో ఉన్నది. సో ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే, సో అల్ ఫారూఖీ సోను కబాబ్, అలాగనే అల్ రెహమాన్ కబాబ్స్ అనేటివి ఫేమస్ అనమాట. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఈ ఎపిసోడ్లో మీకు నేను చార్మినార్లో ఉన్నటువంటి రోడ్ సైడ్ ఫుడ్ని అయితే పరిచయం చేస్తున్నాను. ఒక్కసారి తిరిగి చూడండి, ఇక్కడ మొత్తం కబాబ్స్, స్ట్రీట్ ఫుడ్ అనమాట మొత్తం. సో చార్మినార్లో ది బెస్ట్ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇది. కబాబ్స్ స్పెషల్ భయ్యా, 8 సెకండ్. కబాబ్ స్పెషల్ పత్తర్గా గోష్ అంటారు వీటిని. చూడండి, స్టోన్ మీద వచ్చేసి దీన్ని వేడి చేస్తున్నారు. హండ్రెడ్ % ప్యూర్ మటన్, పత్తర్కా గోష్. చికెన్లో కబాబ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కబాబ్ వెరైటీస్ చూడండి ఒక్కొక్కటి. షీక్ కబాబ్, చికెన్, ఇది వచ్చేసి మటన్. भैया ये क्या है भैया? पेपर चिकन, ब्लैक पेपर मटन ఇది. ये भैया मलाई चिकन, रोस्ट मटन. वो क्या है? भैया ये कौन सा है? चिकन 65 మెజెస్టిక్. ఇక్కడ వచ్చేసి సో ఇక్కడైతే టోకెన్ తీసేసుకొని మనకు కావాల్సిన స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకొని తినొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రై ఐటమ్స్. भैया क्या है? चिकन मेजेस्टिक सेमी स्टिक. ये चिकन रोल. ये क्या है भैया? क्रिस्पी चिकन. कैसा है? रोल कैंडी चिकन एक दो भैया मार का दो ना. दे दिया पापू दे रहे भाई. निकालो. पराठा भी है माशाल्लाह से, बेहतरीन अच्छा पराठा है. अच्छा भी निकाल दो. ఇక్కడ కబాబ్స్ అవన్నీ సేల్ చేస్తున్నారు. ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ. అండ్ అక్కడ కూడా వెరైటీస్ అన్నీ చూపించేశాను మీకు. అండ్ ముందు వచ్చేసి అక్కడ గావా కనిపిస్తుంది. ఆ గావా ఏంటో చూద్దామండి ఒకసారి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. గావా ఏం గావా అంటే ఇక్కడ అయితే మాషా అల్లా అరేబీ గావా, అరేబియన్కి సంబంధించినటువంటి టీ అనుకుంటా, అంటే గావా, దాన్ని గావా అంటారు. ట్రాఫిక్ ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందేమో చూడాలి. సో గావా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. గావా
చేసుకొని టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో. भैया ये किससे बनता भैया है? ये साफ बोलेंगे आप? नहीं आप बोलिए। बोलिए सर, ये गावा का स्पेशलिटी क्या है? बोलिए गावा किससे बनता है? ये स्पाइसी जो है पूरे स्पाइसेस, अरबिक स्पाइसेस, अरबिक स्पाइसेस है ये। हाँ। गावा है, साल में एक मरतबा ही बेचते हैं हम लोग। ओके, साल में एक मरतबा मिलता है। अच्छा, ये जो है डाइजेशन वगैरह के लिए ओनली रमजान में ही मिलता है? रमजान में ही गावा। रमजान अच्छा, के लिए। फायदा क्या है इससे? इससे फायदा है डाइजेशन वगैरह, डाइजेशन सिस्टम। और इससे कोई भी नुकसान नहीं है समझे आप। कौन सा भी है हमारे पास जो है असल गल्फ में पूरे ये जो है अर्ली मॉर्निंग पीते सर। ఎర్లీ మార్నింగ్ జస్ట్ आपने पास चाय पीते वहाँ पे गावा पीते. సో ఏం లేదండి, గావా అంటే నథింగ్ బట్ అరేబియన్ టీ అనమాట. సో స్పైసెస్ ఏవైతే మనం స్పైసెస్ మసాలా లాంటి స్పైసెస్ ఉంటాయో దాంతో ఈ గావాని రెడీ చేస్తారంట. సో ఇది డైజెషన్ సిస్టాన్ని పెంచడానికి మాత్రం చాలా చాలా వరకు బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఉండండి. ఘాటుగా మన ఇంట్లో సొంటి టీ ఎట్లయితే చేసుకుంటామో ఆ టేస్ట్ వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అక్కడ కబాబ్స్ తినేసి ఇక్కడికి వచ్చేసి గావాని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మూసాబోలి రోడ్కి వస్తే మాత్రం మీకు రంజాన్ నైట్ అవుట్లో స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అండ్ ఈ గావా కంపల్సరీగా విజిట్ చేయండి. ఈ రంజాన్ టైంలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ మూసాబోలి అనమాట. స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే మస్త్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చేస్తే మాత్రం. స్పెషల్గా అల్ ఫరూజ్ సోను కబాబ్స్ ఈ దగ్గరికి వచ్చేసి మంచిగా కబాబ్స్ ఎంజాయ్ చేసేయండి. అండ్ దాని తర్వాత మాషా అల్లా అని చెప్పేసి గావా అని చెప్పేసి అరేబియన్ గావా అని చెప్పేసి అమ్ముతున్నారు. అది కూడా ఒకసారి టేస్ట్ చేసేయండి. సూపర్గా ఉంది. త్రూట్ ఇన్ఫెక్షన్కి అయితే సూపర్గా పనిచేసింది. నేను తాగి చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టిల్ దెన్ బాబాయ్, సీ యూ, గుడ్ నైట్.